మోడీ జగన్ ని కాపాడతాడు, బాబు మోడీని ఎదిరించాడు, పవన్ కళ్యాణ్ మోడీ పాపెట్. కాబట్టి మోడీ ఉన్నంత కాలం అదానీ అవినీతి మీద పోరాడటం టైం వేస్ట్ అనే వాదన బాగా వినిపిస్తుంది. ఒక దశాబ్దం క్రితం ఎల్ సాల్వడోర్ అత్యంత వైలెంట్ కరప్ట్ దేశం. 2016లో ప్రతి 1,00,000 జనాభాకు 106 హత్యలు జరిగాయి. టూరిస్టులు వెళ్ళడానికి భయపడేవారు. మరి ఈ రోజు ఎల్ సాల్వడోర్ ప్రపంచంలోని అత్యంత సురక్షిత దేశాలలో ఒకటి. హత్యలు 1,00,000 మాత్రమే. 10 ఏళ్ల క్రితం $1.2 బిలియన్ ఉన్న టూరిజం ఆదాయం ఈ రోజు దానికి 3x. ఇది ఎట్లా సాధ్యపడింది? 2019లో 37 ఏళ్ల నయీబ్ బుకెల్లే హింసకు అవినీతికి వ్యతిరేకంగా ప్రచారం చేసి ఎల్ సాల్వడోర్ అధ్యక్షుడయ్యాడు. ఉక్కు పిడికిలితో హింసను అదుపు చేశాడు. 5 ఏళ్లలో దేశ రూపురేఖలు మార్చేశాడు. 2019లో 53% ఓట్లతో ఎన్నికైన నయీబ్ బుకెల్లే 2024 ఎన్నికలలో 83% ఓట్లతో మళ్లీ అధ్యక్షుడయ్యాడు. మోడీ, జగన్, బాబు, పవన్ నెక్సస్ ని బ్రేక్ చేయడం అసాధ్యం కాదు. నిర్లిప్తతతో మనం ఏం చేయలేమంటే మనం ఇంకొక ఆఫ్ఘనిస్తాన్ అవుతాం కాదు. సమాజం బాగుండాలి అంటే పోరాడాలి. స్వాతంత్రం కోసం 100 ఏళ్ల పోరాటం చేశాం. మార్పు కొరకు పోరాటం చేస్తే తప్పక వస్తుంది.